ఉద్దానం కిడ్నీ బాధితులకి మీరు అండగా ఉన్నాను అని చెప్పి అప్పుడు చాలా పెద్ద హడావుడి చేశారు. మీరు అమెరికా వెళ్ళి ఎన్నో నిధులు తెచ్చుకున్నారు డాక్టర్ల దగ్గర, వాళ్ళ దగ్గర. అవన్నిటికీ సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా. పెద్ద మొత్తంలోనే మీకు ఫండింగ్ అందింది కదా అక్కడ అమెరికాలో. భోజనాలు పెట్టి భోజనానికి ₹1,00,000 మీరు వసూలు చేసి ప్లేట్కి ఇంత అని చెప్పి మీరు అక్కడ ఖరీదు కట్టి ఆ రూపంలో కదా మీరు చందాలు వసూలు చేసింది అక్కడ. ఉద్దానం కిడ్నీ బాధితులకి మీ డబ్బులు ఇచ్చినట్టుగా కొంత చూపించారు. మరి అది ఆ లెక్కలు పత్రాలు అవన్నీ కూడా కొంచెం మన లోతుగా వెళ్తే మాడుకోవచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులు ఎలా ఉన్నారు అక్కడ? ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిందా? ఆ సున్నప్రాయి వల్ల ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బోర్వెల్స్ ఇష్టం వచ్చినట్టుగా తవ్వుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం మూలంగా ఉత్పన్నమైనటువంటి ఈ కిడ్నీ సమస్య అనేది అక్కడ పూర్తిగా నిర్మూలించబడిందా? ఎన్నో ఉన్నాయండి. అంటే మీరు అవన్నీ మీరు చెప్పినవే మాకు తెలిసినప్పటికీ కూడా మీరు అవన్నీ కూడా చాలా సందర్భాల్లో మీరు ప్రస్తావించినటువంటి సమస్యలే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అవన్నీ ఏమైపోయినాయి ఉన్నట్టుండి? రైతుల సమస్య అన్నారు, ఉద్దానం కిడ్నీ సమస్య అన్నారు, స్టీల్ ప్లాంట్ అన్నారు, సుగాలి ప్రీతి కేసు అన్నారు, 32 మంది బాలికలు అదృశ్యమయ్యారన్నారు. ఏ ఒక్కదానికి పరిష్కారం దొరకకపోవడం సంవత్సరాల కాలం నుంచి. మీరు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నారు, ఫ్రీ మెడికల్ ఇవ్వలేకపోతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఎన్నో ఇంకా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అవన్నీ పక్కన పెడితే మీరు ఏదైతే పైపింగ్ హాట్ లాగా పైప్ లైన్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే మీరు ప్రస్తావించి ఏ సమస్యల గురించి అయితే మీరు పోరాటం చేస్తానని చెప్పడం ద్వారా అధికారంలోకి వచ్చారో అది ఆ సమస్యలు ఏ ఒక్క సమస్య మీకు కనిపించట్లేదు. మీరు వాటిని అసలు కనీసం టచ్ కూడా చేయట్లేదు. సినిమాలు, రాజకీయాలు, సనాతన ధర్మం ఏ మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్ గా పనికొచ్చే విషయాలు కాకుండా ఎప్పుడో భవిష్యత్తులో కాస్త అందరం ఖాళీగా ప్రశాంతంగా కూర్చుని చర్చించుకోవాలంటే ఈ ధర్మాల గురించి, రాజకీయాల గురించి, వాటి గురించి మీరు సమయం అంతా కేటాయిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడకపోవడం అనేది అసలు ఎవరికి అర్థం కానటువంటి విషయం. మీ కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాకపోవచ్చు మీరు చేస్తున్నట్టు మీ స్ట్రాటజీలు ఏంటనేది. మళ్ళీ చెప్తున్నానండి, నన్నొక్కడిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని మీ అభిమానులు, అంటే మా పవన్ కళ్యాణ్ ఒక్కడిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని మీ అభిమానులు పడుతున్నటువంటి ఆవేదనకి సమాధానం ఏంటంటే, మీరు ఇవన్నీ చెప్పి నమ్మబలికి మీరు అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం లేకే కదా 2019లో ఆయన ఓడించింది. నేను ఆయన చేత పనిచేయిస్తాను అని చెప్పి మీరు బల్లగుద్ది నమ్మించి మీరు అధికారంలోకి వచ్చారు, ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. మీరు లేకపోతే ఆయన ఓడిపోయి ఉండేవాళ్ళ, గెలిచి ఉండేవాళ్ళ వేరే సంగతి. కానీ మీరు హామీ ఉన్నారు. ఇవాళ ఆయన చేత పని చేయించాల్సిన బాధ్యత మీది. ఎన్నో వేల సమస్యలు ఉండగా మీరు ప్రస్తావించిన సమస్యలను కూడా మీరు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను.